అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు చూసి ఇలా అంటాడు. అచ్యుతా, ఈ రెండు సైన్యాల మధ్యలో నా రథాన్ని నిలబెట్టు. నేను వీరిద్దరినీ చూడాలి. ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరి కోసం యుద్ధం జరగబోతుందో తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడితో ఇలా అంటాడు. అర్జున, నీ కోరిక ప్రకారం రథాన్ని మధ్యలో నిలుపుతాను. కానీ గుర్తుంచుకో, ఈ దృశ్యం నీ మనసును కదిలించబోతుంది. ఎందుకంటే నువ్వు చూడబోయే కేవలం శత్రువులు కాదు, నీ బంధువులు, నీ ప్రియమైన వారు. రథం కదులుతుంది. గుర్రాలు కాళ్ళ శబ్దం, రథచక్రాలు గిరగిర తిరుగుతున్నప్పుడు కృష్ణుడు రథాన్ని నడుపుతూ రెండు సైన్యాల మధ్యలో తీసుకువెళతాడు. సంజయుడు వివరిస్తూ, మహారాజా, కృష్ణుడు రథాన్ని నడిపి రెండు సైన్యాల మధ్యలో నిలిపాడు. అర్జునుడు కుడివైపున కౌరవ సైన్యం, ఎడమవైపు పాండవుల బంధువులు చూశాడు. తన మనసులో ఒక బలమైన భావం వినిపించింది. ధృతరాష్ట్రుడు గంభీరంగా, ఇది యుద్ధానికి ముందు మానవ హృదయపు తరబాటు. ధర్మం తెలిసినా కరుణ అడ్డుపడుతుంది. అర్జునుడు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు అని అంటాడు.